సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై జరుగుతున్నది దుష్ప్రచారమని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకువస్తున్నామని తేల్చి చెప్పారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే ఇవి పనిచేస్తాయని, డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సబ్ రిజిస్టార్ ఆఫీసుల ప్రైవేటీకరణ వార్తలను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు వేగవంతమైన, సులభతరమైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు, ఆర్ఎస్కేలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాస్పోర్టు కేంద్రాల తరహాలో ఇవి సేవలందిస్తాయని స్పష్టం చేశారు. ఆందోళన చెందుతున్న డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఆర్టీజీఎస్ సమీక్షలో దీపం 2.0 పథకం సబ్సిడీని నిర్దేశిత తేదీల్లో లబ్ధిదారులకు జమ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వంపై నిందలు వేసేందుకు వరుసగా పిటిషన్లు వేస్తున్న 81 మంది లిటిగెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సగటున 246 పిటిషన్లు దాఖలు చేసిన వీరి వివరాలను కలెక్టర్లకు పంపి కౌన్సిలింగ్ ఇవ్వాలని సచివాలయ సమీక్షలో సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆర్థిక సమస్యలను ప్రాధాన్య క్రమంలో తీర్చాలని సీఎం సూచించారు. ఏపీలో ఎల్నినో ప్రభావంతో నమోదైన 49% వర్షాభావాన్ని తట్టుకునేందుకు రైతులకు డ్రై క్రాప్ సాగుపై అవగాహన కల్పించాలన్నారు. వీబీజీ, రామ్జీ పనులను జలధార కార్యక్రమాలతో అనుసంధానించాలని సూచించారు. అలాగే సమస్యలు వచ్చాక స్పందించడం కాకుండా ముందస్తు అంచనాతో పాలన సాగాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పాలనలో మార్పులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రజల్లో ఉన్న అపోహలను నివృత్తి చేయాలని అధికారులను కోరారు.